దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట మనం చదువుకున్న 14వ వచనము, 15వ వచనము, 16వ వచనము. సృష్టికర్త అయిన ప్రభువారు చెప్తున్నారు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. దేవుడే చెప్తున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. దేవుడే చెప్తున్నాడు మనుషుడి కోసం, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. అంటే దేవుడికి తెలిసింది అతడు నన్ను ప్రేమిస్తున్నాడని. ఇది దేవుడు మనుషుడికి ఉన్న దైవ ప్రేమ. అలాగే మనుషులకు కూడా ప్రేమ ఉంటుంది, జంతువులకి ప్రేమ ఉంటుంది, పక్షులకి ప్రేమ ఉంటుంది. ఈ జంతువుల ప్రేమ, పక్షుల ప్రేమ కాకుండా మన మనుషుల ప్రేమను మనము చాలాసార్లు ప్రశ్నిస్తుంటాం. ఈ మనుషుల ప్రేమను మనం చాలాసార్లు ప్రశ్నిస్తుంటాం. ఆ ప్రశ్నించినప్పుడే చాలా భార్యాభర్తలకి గొడవలు అవుతూ ఉంటాయి. ఇది మనకు బాగా అర్థమైంది, తెలిసిన మాట. అడుగుతుంటాం, ఎన్ని సంవత్సరాలైనా ఈ మాట అడుగుతుంటాం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నిజంగా అని అడుగుతుంటాం. కొన్నిసార్లు జవాబు చెప్తాం, నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని చెప్తుంటాం. ఇది చాలా కాలం కలిసి బ్రతికిన మనుషుల్లో మాట్లాడుకునే మాటలు ఇవి. అయితే చాలా కాలం క్రితం ఈ ఇద్దరు మనుషులు ఈ ప్రేమ విషయంలో ప్రమాణాలు చేసుకున్న మనుషులు, ఈ ప్రేమ విషయంలో పెద్దల ముందు, గురువుల ముందు ప్రమాణాలు చేసుకున్న మనుషులు, నిన్ను ప్రేమిస్తాను జీవితం అంతా అని. అలాంటప్పుడు పిల్లరా, ఈ ప్రేమ అనేది మనుషుల్లో లేదని కొన్నిసార్లు అనుమానాలు వచ్చి ఒకరిని మనం ప్రశ్నలు వేసుకుంటున్నాం. అంటే నమ్మలేక, అర్థం కాక. కానీ దేవాది దేవుడు మాత్రం పిల్లరా చెప్తున్నాడు, ఒక మనుషుడి కోసం అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మనుషుని యొక్క ప్రేమను పొందుకొని దేవుడు మనుషునికి చేసే పని ఏమంటున్నాడంటే, నేను అతన్ని తప్పిస్తానంటున్నాడు. ఆ మనుషుడిని దేవుడు తప్పిస్తానంటున్నాడు. ఈ పని దేవుడే చేయగలడు. తప్పించడం అనే ఈ పని దేవుడే చేయగలడు. మనం ఒకరికొకరితో ఈ ప్రశ్న వేస్తున్నాం, నువ్వు ప్రేమిస్తున్నావా లేదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాం. కానీ ప్రేమిస్తున్నందుకు మనం ఈ పని చేయలేము మనుషుల్ని. మళ్ళీ మనము మనిషిమే, ఆ ఎదుటి మనిషి కూడా మనిషే. కానీ తప్పిస్తాను నిన్ను అనే ఈ మాట చెప్తే చెప్పొచ్చు, కానీ పని మాత్రం మనం చేయలేము, తప్పించలేము మనం. ఏమండి, ఈ మాట్లాడుకున్న వారిద్దరూ బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏమండి, ఈ ప్రేమిస్తున్నావా లేదా అని అడగడం కానీ, ప్రేమిస్తున్నానని చెప్పడం కానీ, లేకపోతే నేను నీకు తోడుగా ఉంటానని కానీ, ఇవన్నీ చెప్పుకున్న ఈ మనుషులిద్దరూ బండి మీద వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగితే అందులో ఒకరు బ్రతుకుతారు, ఇంకొకరిని మాత్రం బ్రతికించలేరు. అంటే ఏంటి అర్థం? తప్పించలేం. నువ్వు ప్రేమిస్తున్నావు లేదని ప్రశ్న వేయగలను తప్ప నేను తప్పించడం అనేది మాత్రం మనం చేయలేము. అంతవరకు అవసరం లేదు. రోగం వచ్చిందంటే ఏమండి, ఆ రోగం నుంచి కూడా తప్పించలేము. ఇలాగా ప్రేమనైతే మనం ప్రశ్నలు వేస్తాం, కానీ ప్రేమ కోసం తప్పించడం అనేది మనం చేయలేము. తప్పించడం అనేది మనుషులంగా మనం ఎవ్వరమే చేయలేము. అయితే ప్రేమించినందుకు దేవుణ్ణి మానవుడు ప్రేమించినందుకు మానవుడు తిరిగి ఇవ్వలేని, మానవుడు చెయ్యలేని గొప్ప బహుమతిని, విలువైన బహుమతిని దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఇక్కడున్న వారు, యవనస్తులు, పిల్లలు,
ఈ ప్రేమించడం అనేది దేవుణ్ణి చెయ్యండి, దేవునితో చెయ్యండి ఈ పని, దేవునితో చేయండి ఈ పని. ఈ ప్రేమించడం అనే పని మనం మనుషులతో చేస్తున్నాం. ప్రేమించడం అనే పని మనుషులతో చేస్తున్నాం. మనుషులు మనకి వస్తువులు బహుమతిగా ఇవ్వచ్చేమో కానీ, ప్రియులరా, వస్తువులు బహుమతిగా ఇవ్వచ్చేమో కానీ మనల్ని ఏ విషయంలో కూడా, ఏ సమయంలో కూడా తప్పించడం అనేది చేయలేరు. తప్పించలేరు. మరి తప్పించలేని వారిని ఎందుకు ప్రేమించడం? తప్పించలేని వారిని ఎందుకు ప్రేమించడం? దేవుణ్ణి ప్రేమించడం మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడం మనం నేర్చుకుంటే గనక దేవుడు ఒక్క మనిషి దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ఒక్క మనిషి వల్ల ఒక మనిషినే తప్పించేవాడు కాదు మళ్ళీ ఈ దేవుడు. ఒక మనిషి దేవుడిని ప్రేమిస్తే ఆ ఒక్క మనిషినే తప్పిస్తానా అనేవాడు కాదు ఈ దేవుడు. ఏమండి? ఆదికాండం 19వ అధ్యాయం చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం చూడండి. ఇరవై 29వ వచనం. చూడండి ప్రియులారా, ఒక గుంపుని, వేల మంది ప్రజల్ని, అంతమందిలో ఉన్న ప్రజల్లో దేవుడు చేసిన పనిని చూడండి. 2 మహాపట్టణాలని అలాంటి 2 పట్టణాలని దేవుడు నాశనం చేశాడు. ఒకప్పుడు అగ్నితో కాల్చాడు. ఒకప్పుడు అంత ఆ 2 పట్టణాలని అగ్నితో కాల్చేసినప్పుడు మనం చదువుకున్న 29వ వచనంలో చూస్తే దేవుడు చెప్తున్న మాట చూడండి ఎలాగుందో. దేవుడు చెప్తున్నా, ఆ నాశనములో లోతు నశించకుండా అతన్ని తప్పించాడు. చూడండి, దేవుడికి స్తోత్రం. ఎలా తప్పించడం అవుతుంది? చూడండి పిల్లరా, మనం కూడా తప్పించలేము. అంత మహాపట్నంలో ఆ పట్టణం నాశనం అయిపోతున్నప్పుడు మన బిడ్డ కానీ, మన భార్య కానీ, మన మనిషి ఆ నాశనంలో ఉన్నప్పుడు మనం అక్కడే ఉండి చూస్తామే తప్ప వెళ్ళలేము. అందులోకి వెళ్ళినా తప్పించలేము. మనం కూడా నాశనం అయిపోవడమే. అందులో వెళ్ళినా మనం కూడా అందులో నాశనం అయిపోవడమే, కానీ మనం తప్పించలేము. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, మనం ఎంతటి వారమే, దేవుడు ఎంతటి వాడు. చూసుకొని మాట్లాడండి కొంచెం. ఏమండి, మనుషులకే వాడుతున్నాం కానీ దేవుడికి వాడట్లేదు ఈ పదం. మనం దేవుడి దగ్గర అసలు ఈ పదం వాడాలి. మనుషులు ఏం చేయలేరండి. ఆ మంటల్లో కాలిపోతుంటే మనం చూడడమే తప్ప, లేకపోతే ఉండలేకపోతే దూకితే మనం కూడా అందులో మునిగిపోయి కొట్టుకెళ్ళిపోవడం, చచ్చిపోవడమే, కాలిపోవడమే తప్ప మనం బయటికి రాలేము. కానీ ప్రియులరా, దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆ సొదొమ గొమొర 2 పట్టణాలు దేవుడు నాశనం చేసినప్పుడు లోతుని తప్పించాడు. ఒక్కడనే, ఆ ఒక కుటుంబాన్నే. ఏమండి, ఆ లోతు ఒక్కడి వల్ల అతని భార్య, అతని పిల్లలు. ఎవరు ప్రేమించారు దేవుణ్ణి? లోతు ప్రేమించారు దేవుణ్ణి. దేవుడు ఎవరిని తప్పించాడు? అతను ఒక్కడనే తప్పించలేదు. చూడండి, అతడు దేవుని ప్రేమించడం వల్ల కుటుంబం అంతటినీ తప్పించాడు. ఇది తెలుసు కదా మనకి, చాలాసార్లు విన్నాం కదా పిల్లరా. మరి విని కూడా మనం
మన కుటుంబం కోసమైనా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి సహోదరులారా. అమ్మా, మన కోసం కాకపోయినా మన కుటుంబం కోసమైనా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి సహోదరులారా. దుష్టుల్ని, దుర్మార్గుల్ని వాళ్ళతో మాట్లాడితేనే వారు గ్రహిస్తున్నారు. మనం మాత్రం గ్రహించలేకపోతున్నాం. తెలివైన మంచోళ్ళు మళ్ళీ మనం ఇక్కడ ఉన్నాం. మనం దుష్టులుమా దుర్మార్గులమా చెప్పండి? కాదండి, మేము దుష్టులు దుర్మార్గులు అంటారండి. మేము మంచోళ్ళమే, అందుకే చర్చకొచ్చాం. మరి దుష్టులు దుర్మార్గులే గ్రహిస్తున్నారు, మనం మాత్రం గ్రహించలేదంటే ఇప్పుడు ఎవరు మనం? మామూలు దుష్టులు కాదు, ఇందాక పట్నం కోసం చెప్పారా? పట్నం అది మహాపట్నం, అది ఇప్పుడు మనం మహాదుష్టులువా? సహోదరులారా, ఏ స్థితిలో ఉన్నాము? దయచేసి దేవుడు భయపడండి. మనకందరికీ తెలిసిన సందర్భం కోసం మీకు ఈ మాట చెప్తున్నాను. ఈ సంవత్సరం, కొత్త సంవత్సరంలో మన విశాఖపట్నం లాంటి ఏ పట్టణాలు చాలలేని అమెరికా దేశం అగ్నితో దేవుడు కాల్చాడు. అనుకోకుండా జరిగింది కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాట అమెరికా దేశం అనుకోకుండా జరిగింది కాదు. దేవుడు కావాలనే ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న మాటలో అతడు నన్ను ప్రేమించాడు గనక అతన్ని నేను తప్పించాను అనే మాట మాత్రం చాలా అద్భుతంగా దేవుడు చూపించాడు ఈ రోజుల్లో. చూడండి, ఆ ఇల్లు చూసారా? ఆ ఇల్లు ఆ చుట్టూ కాలిపోయింది అదంతా, కానీ ఆ ఒక్కడిల్లు మాత్రం మిగిలింది. చూడండి, అది ఎంత అద్భుతం అసలు. ఆ ఇంటికి అలా ఆయన సాక్ష్యం కూడా చెప్తున్నాడు, మీరు వినే ఉంటారు ఫోన్లో. ఆ ఇంటికి అలా ఆయన సాక్ష్యం కూడా చెప్తున్నాడు. చెప్పలేక ఏడుస్తూ దేవుడు నన్ను, నా ఇంటిని ఎలా కాపాడాడు. ఇది అసలు నమ్మేదంటారా? చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ కాలిపోయి మధ్యలో ఉన్న ఇల్లు, ఒక్క ఇల్లు దేవుడు ఎలా కాపాడుతాడు? కాపాడగలను అని దేవుడు మరొకసారి ఈ రోజుల్లో కల్లో కాదు ఇలలో జరిగింది. అది కూడా ప్రియులారా, ఆ ఇల్లు, ఆ చుట్టూ ఉన్న ఇల్లన్నీ కాలి బూడిదైపోయినా దేవుడు ఆ ఒక్కింటినే ఎందుకు కాపాడాడు? ఆ ఇంటి యజమానుడు దేవుణ్ణి ప్రేమించే మనుషులు కనుక. చప్పట్ల కొట్టి ప్రభువుని మహిమపరచండి. దేవుడికి స్తోత్రం. ఇంకోటి దేవుడు అక్కడ చూపిస్తున్నాడు మనకి. అక్కడ ఆ కాలిపోయిన వాటిలో ఇల్లు ఒకటి, చర్చి మీద ఉన్న సిలువ ఒకటి, ఆ కనిపిస్తున్న బైబిల్, కాలి బూడిదైపోయిన ఆ పట్టణములో కాలకుంట మిగిలినవే. కాలి బూడిదైపోయిన ఆ పట్టణంలో కాలిపోకుండా మిగిలినవే. మంటల్లో నుంచి అవి కాలిపోకుండా ఉన్నాయి. మంటల్లో పక్కనెక్కడో ఉండిపోలేదయి, పక్కనెక్కడో ఉండిపోయినాయి కాదయి, మధ్యలో అవి. అంటే బ్రతికున్న మనకి మరొకసారి అయినా దేవుని యొక్క శక్తిని, ప్రేమను, దేవుని యొక్క మహిమను, మహాత్మ్యమును మన కళ్ళారా చూపించాలనుకున్నాడేమో దేవుడు. అందుకే ప్రియులారా, దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు, నాకు అనిపిస్తుంది, దేవుడు పేద దేశాన్ని కాల్చలేదు. ప్రపంచములోనూ పేరెళ్ళిన డబ్బు కలిగిన, ధనము కలిగిన దేశం ఆ దేశం. ఎందుకంటే మనం డబ్బు కోసమే కదా ఇప్పుడు ఎన్ని తిప్పలు పడుతున్నారు. ఒకడు అన్నయ్య తమ్ముడు అన్నయ్యని, పక్కింటోడు ఈడు, ఈ పక్కింటోడు ఆడు ఈడు చేసినోడిని, ఆడు ఉపకారం చేసినోడిని, ఈడు అపకారం చేసినోడిని, ఇంక ఎవడు తారతమ్యం లేదు. ఎంతవరకు అంటే తల్లా చెల్లా పిల్లమా అనే తారతమ్యం లేకుండా ఇక్కడ ఉన్న మనుషుల్లో మనం డబ్బు కోసం నానా పాటలు పడుతున్నాం కదా. డబ్బు గల దేశాన్ని కాల్చాడు ముందు. అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న మనం, ఈ మాటలు వింటున్న వారులారా. ఎందుకంటే డబ్బు ఉంటే మనకు ఆ సర్వం ఉందంటే, డబ్బు ముందు, తర్వాత కుటుంబం, లేకపోతే తర్వాత దేవుడు, లేకపోతే తర్వాత మిగిలింది ఏదైనా, ముందు డబ్బు అని అనుకుంటున్నాం, బతుకుతున్నాం మనం. అందుకే దేవుడు ఈ కొత్త సంవత్సరంలో డబ్బున్న దేశాన్ని కాల్చి చూపించాడు.
డబ్బు కోసం మీరు ఎన్నో పాటలు పడుతున్నారు. దేవుడి కోసం కొంచెమైనా ఒక అడుగు తీసి అడుగేయట్లేదు. దేవుడి కోసం ఒక అడుగు తీసి అడుగేయట్లేదు. డబ్బు కోసం మాత్రం చాలా పాటలు పడుతున్న సహోదరులారా, డబ్బున్న దేశాన్నే కాల్చి చూపించాడు. డబ్బు కాపాడలేదు అని రుజువు చేయడానికి బైబిల్ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, మిగిలిన చోట్ల అనేకమైన ఎన్నో ఉన్నాయి. కానీ మనకు అర్థమయ్యేలాగా దేవుడు ఎందుకు చేశాడా అనిపిస్తుంది నాకు. డబ్బున్న దేశాన్నే దేవుడు ఎందుకు అలా చేశాడు అంటే, అది డబ్బున్న దేశం, రెండవది క్రైస్తవ దేశం, దేవుడు నమ్ముకున్న దేశం. ఏమండి, దేవుని స్తోత్రం. దేవుడు నమ్ముకున్న దేశం అది. అందులో 3 విషయాలు నాకు అర్థమయ్యాయి. డబ్బున్న దేశంలో ఈ కొత్త సంవత్సరంలో ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆ సభలో దేవుణ్ణి కించపరిచి మాట్లాడారు. వారు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈ పట్టణానికి దేవుడు అవసరం లేదు అని సభలో మాట్లాడారు. ఈ పట్టణానికి ఎందుకు అవసరం లేదంటారు? డబ్బు ఉంది, అభివృద్ధి చెందింది అని మాట్లాడారు. అంతేకాదు, దేవుడు చేసింది ఏమీ లేదని మాట్లాడారు. ఏమండి, దేవుడు చేసింది ఏమీ లేదు. తరువాత ఒక పాస్టర్ గారిగా వేషం వేసుకొని పాస్టర్ గారిలాగా నాటికేసి హేళన చేసి మాట్లాడారు. దేవుని హేళన చేసి మాట్లాడారు. అది అలా జరిగిన 2 రోజుల తర్వాతే పిల్లరా, ఆ మహాపట్నం మీదకి అగ్ని దేవుడు పంపించాడు. అర్థం చేసుకోండి, అగ్నిని దేవుడు పంపించాడు. అంత మహాపట్నం మీదకి దేవుడు అగ్నిని పంపిస్తే ఆ వకిల్లు కాపాడబడింది. దానికి వాక్యంలో రుజువు మనం చదివాము. 19వ అధ్యాయం 29వ వచనంలో, ఆదికాండంలో. పిల్లరా, ఎందుకు దేవుడు ఆ ఒక్కింటిని కాపాడారు అంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. అంటే చూడండి, అంటే అంత పట్టణంలో అందరూ క్రైస్తవులు, మళ్ళీ అంటే మిగిలిన వాళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించలేదు అని చెప్పండి. అర్థం అవ్వలేదు మీకు? మళ్ళీ క్రైస్తవులు అందరూ క్రైస్తవులే కానీ దేవుణ్ణి, ఇక్కడున్న మనలో కూడా ఆలోచన చేసుకోండి. చర్చికి ఎంతమంది వచ్చాం కానీ మనం చర్చికి నీకు నువ్వు ఆలోచన చేసుకో, నాకు నేనే ఆలోచన చేసుకో. ఎవరిని ప్రేమిస్తున్నావు? డబ్బునా, భార్యనా, భర్తనా, మనవరాలనా, మనవన్నా, కొడుకునా? ఇప్పుడు నువ్వు కాదని అంటే నీకు ఎదురయ్యే సందర్భం ఒకటి వస్తుంది. ఇప్పుడు నువ్వు కాదని అనుకున్నా నీకు సందర్భం ఒకటి ఎదురవుతుంది. అది ఎప్పుడో తెలియదు. అప్పుడు నువ్వు ఇప్పుడు అబద్ధం ఆడినట్లు రుజువు అవుతుంది. దాన్ని నువ్వు తప్పించుకోవాలంటే ఇప్పుడే నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దేవా, నువ్వు వాక్యంలో చెప్పినట్లుగా నేను కూడా నిన్ను ప్రేమించట్లేదు అని ఈ రోజు నుంచి నువ్వు ఒప్పుకోవడం మొదలు పెడితే రాబోయే ఆ విపత్తు, ప్రమాదం ఎప్పుడో తెలియదు కాబట్టి అప్పుడు నువ్వు తప్పించబడతావు. కనీసం నీ ఇంట్లో ఉన్న 4గురిలో 5గురిలో ఒక్కరు చేసినా ఈ ప్రార్థన, మీ కుటుంబం అంతా తప్పించబడుతుంది. అర్థం చేసుకోండి, మీ కుటుంబం అంతా తప్పించబడుతుంది. ఏ ఒక్కరు చేయకపోయినా ఆ ఆదికాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నేను ఆ సొదొమ గొమొర్రా 2 పట్టణాలను నాశనం చేసేబోతున్నాను అని దేవుడు చెప్తే అబ్రహాము దేవుడిని బ్రతిమలాడుకోవడం మొదలెట్టాడు. అయ్యో ప్రభువా, నాశనం చెయ్యొద్దు ప్రభువా అని బ్రతిమలాడుకోవడం మొదలెట్టాడు. అప్పుడు దేవుడు చెప్పాడు,
ఆ అబ్రహాం అన్నాడు, అయ్యా ఆ పట్టణంలో ఒక 50 మంది ఉంటే కాపాడవా నువ్వు అంటే, కాపాడుతాను, 50 మంది ఉంటే కాపాడుతా అన్నాడు. అంటే ఒక మానవుడు ప్రార్థన దేవుడు అంగీకరించి, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను కాపాడుతాను అంటే, ఒక మహాదేవుడు ఒక మానవుడి యొక్క మాట ఆలకించి, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను కాపాడుతాను. ఎల్లే నువ్వు చేసేదాన్ని ప్రార్థన అంటున్నారు కొడుకులు అందరూ అమ్మనే. ఎల్రా పాస్టర్ గారిని కూడా ఎల్రా, నువ్వు చేసేదేంటి ప్రార్థన? మా తాత మా బావు సంపాదించి వదిలేశాడు, అమ్మ లేదు నాన్న లేదు, పాస్టర్ గారు లేరు, పాస్టర్ అమ్మ గారు లేరు, మీరు చేసేది ప్రార్థన మాకు? ఇలా వెళ్ళాలంటే అలా 10,000 తెచ్చేస్తాను, మంచి సీజన్ మాకు అనుకుంటున్నారా సహోదరులరా? అమెరికా దేశం కంటే నువ్వు తెలివైనోడివి కాదు, నీ డబ్బు. అమెరికా దేశం రూపాయా? మన దేశం డబ్బుతో పోలిస్తే ఎంత తెలుసా? 80 రూపాయలు ఇస్తారు, వాళ్ళు రూపాయి ఇస్తారు మనకి. అర్థం చేసుకో. మనం 80 లక్షలు ఇస్తా, వాళ్ళు 1,00,000 ఇస్తారు. ఇప్పుడున్న విలువ సహోదరులరా. ఎందుకు చెప్తున్నానంటే, అమెరికా దేశం కంటే నువ్వేం తెలివైనోడివి కాదు, నువ్వేమో డబ్బున్నోడివి కాదు. ఇక్కడ ఎంతో పెద్ద చదువులు చదివేసి అమెరికా వెళ్ళిపోవడం చూస్తున్నారు అందరూ. మొన్న ఈ మధ్య అమెరికా ఉన్న వాళ్ళందరూ బయటికి పంపించేద్దామని ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఏ దేశం వాళ్ళు ఆ దేశం పంపించేయాలని. అయితే ఇంతలో ఆ వ్యభిచారులు నివసించే ఆ ప్రాంతాన్ని, వ్యభిచారులే అనాలి, మీరు వీడియోలో చూసారు లేదు కానీ, ఆ మాటలు మాట్లాడే మనిషి ఎలా కనబడింది? అందరి ముందు ఇలా నిలబడి మాట్లాడుతుంది. అసలు మతిలో ఉందా, మతి లేందా? అలాంటి మనిషి మాట్లాడుతూ దేవుడితో మనకు పని లేదు అంటుంది. ఆ మనిషి దేవుడు పాస్టర్ గారి యాసం వేసుకొని నాటికేసింది. ప్రియులారా, మలయాళ క్రైస్తవులు, దేవుడికి తన మన భేదం లేదని చెప్పాను మీకు. ఎవరినైనా దేవుడు ఒకలాగే చూస్తాడు, ఎవరినైనా ఒకలాగే దీవిస్తాడు, ఎవరినైనా ఒకలాగే శిక్షిస్తాడు. దయచేసి అర్థం చేసుకో. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో చూస్తే, ప్రియులారా, మనం చదువుకున్న వాక్యంలో చూస్తే 14వ వచనం ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పేస్తాను. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనందరమే, మనం బండి మీద వెళ్తున్నా, కాలినడకన వెళ్తున్నా, మన ఇంట్లో ఉన్నా, అడవిలో ఉన్నా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు నన్ను తప్పిస్తాడనే మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంటే ఆ మనుషుడు దేవుణ్ణి ప్రేమిస్తే వాడైతేనే, ఆ మనుషుడు దేవుణ్ణి ప్రేమిస్తున్న వాడైతే, ఆ మనుషుడు ఎక్కడున్నా దేవుడు కాపాడాలనుకుంటే అడవిలో ఉన్న మనల్ని కాపాడతాడు, మేడలో ఉంటే కాపాడతాడు అనుకుంటున్నాం మనం. దేవుణ్ణి ప్రేమిస్తున్న మనుషుడు, అందుకే దావీదు అంటాడు కదా, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినా నాకు రాదంటున్నాడు. రాదని ఎవరితో చెప్తున్నాడు? అపాయంతో చెప్తున్నాడేమో. నువ్వేం చేయలేవు నన్ను, అపాయంతో చెప్తున్నాడు, రాదు అంటున్నాడు. షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నారు? ఆ నెబుకద్నెజరు రాజుతో, ఆ అగ్నిలోకి వెళ్ళి నేను కాలిపోవడానికి రెడీయే, కాలిపోకుండా దేవుడు కాపాడగలడు, నాకు తెలుసు ఆ సంగతి, కానీ కాపాడకపోయినా అన్నాడు. అందుకే 7 అంతల అగ్నిగుండాన్ని ఎక్కువ చేశాడు రాజు కోపంతో. పిల్లరా, ఆ లోతు కోసం దేవుడు చెప్తున్న 29వ వచనం ఏమని చెప్తున్నాడు చూసారా? అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని, ఆదికాండం 19:29 వచనం మనం చదువుకున్నాం కదా. ఎక్కడ ఆ వాక్యాన్ని బట్టి చూస్తే అబ్రహాం వలన లోతు తప్పించబడ్డాడు.
వీళ్ళరా అబ్రహాము వలన లోతుని తప్పించాడు దేవుడు. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. మన సొంత నీతి, మన సొంత భక్తి, మన సొంత తెలివితేటలు పనికిరావు. అపాయం వచ్చిందంటే పనికిరావు. మనల్ని దేవుడు తప్పించాలంటే బలమైన మనుషుడు మన పక్షంగా ఎవరో ఒకరు ఉండాలి. ఈ సత్యం అర్థం చేసుకోండి. అపాయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని తప్పించాలంటే మన పక్షంగా బలమైన మనుషుడు ఎవరో ఒకరు మనకు ఉండాలి. బలం అంటే ఎమ్మెల్యే ఎంపీలు కాదు, దేవుడికి సమీపమైన వాడు, దేవుడు మాట వింటూ బ్రతికేవాడు. దేవుడు ఆ మానవుడు ప్రార్థన ఆలకించి వెంటనే దేవుడు ఆ మనస్సు ఎలా మార్చేసుకున్నాడో చూడండి. సృష్టికర్త అయిన దేవుడు ఒక మనుషుడు ప్రార్థన మాట విని, అంటే ఈ మనుషుడు ఎంత భక్తుడో, బయటకు అందరూ భక్తులే, సందర్భాలు వచ్చినప్పుడు కనబడాలి భక్తి, అపాయం వచ్చినప్పుడు కనబడాలి భక్తి. బాగుపడిపోయిన తర్వాత అందరూ భక్తులు ఎదురవుతారు మనకి. బాగుపడిపోయిన తర్వాత వెనకాల తిప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు మనకి. అపాయములో ఉండాలి భక్తి, అపాయములో ఉండాలి స్నేహితులు, అపాయములో ఉండాలి బంధువులు. బాగుపడిపోయిన తర్వాత వీడు మా అన్నయ్య అండి, వీడు మా తమ్ముడు అండి, ఇది మా అక్క అండి. బాగుపడిపోయిన తర్వాత అందరూ అక్కల చెల్లెళ్ళు, ఆ తమ్ముళ్ళే. గింజ నీళ్ళు లేనప్పుడు ఎవడో, గుడిసి లేనప్పుడు ఎవడో, దిక్కు లేనప్పుడు ఎవడో. ఇది మర్చిపోయి తిరుగుతున్న మనుషులు అమెరికాలో మనుషులు. అందుకే దేవుడితో మనకు పని లేదని మాట్లాడుకుంటున్నారు. దేవుడితో పని ఎలా ఉంటుందో చూపించాడు పిల్లరా. నాకు అనిపించింది అదే. మనం చదువుకున్న వాక్యం 91:14 చదివాం కదా. మనం 3 నుంచి చదువుతున్నాం చూడండి. 91 కీర్తన 91:3 నుంచి చదువుతున్నాను చూడండి. బైబిల్ వైపు చూడండి అందరూ. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకూడదు. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుడి యొక్క అభయం, వాగ్దానం అది. నేను నిన్ను తప్పిస్తాను, ఎలాంటి ఉర్లు నీ ముందున్నా నిన్ను విడిపిస్తాను ఆ ఉరిలో నుంచి. ఎంత భయంకరమైన రోగాలు ఏమండి, హెచ్ఎంపివి ఇప్పుడున్న రోగం పేరు. గతంలో పోయిన రోగం పేరు. ఇంకా భయంకరమైన రోగాలు ఎన్నో మనకు తెలిసినవి ఉన్నాయి పిల్లరా. అయితే దేవుడు అంటున్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. నాకు అనిపించింది ఆ ఇంటిని దేవుడు ఆయన రెక్కలతో కాపాడాడు, కప్పేశాడు. చుట్టూ మంటలు మండుతుంటే గాలికి ఎగరదా? ఇందాక చూశారు కదా మంటలు, ఎలాంటి మంటలు. అలాంటి మంటలు మండుతున్నప్పుడు మధ్యలో ఉన్న ఇల్లు ఎలాగంటే ఉంటుంది అసలు నాకు అర్థం కాలేదు. దేవుడు రెక్కలతో కప్పాడు అన్ని మంటలు. ఇందాక మనం చూసిన ఏ గ్రాఫిక్స్ కాదు లేరా, అలాంటి పొగ, అలాంటి మంట. మొన్న బుధవారం వరకు కూడా ఇంకా మంటలో, మొన్న బుధవారం నాటికి, ఈరోజు ఆదివారం, మొన్న బుధవారం నాటికి ఇంకా మంటలు ఆరలేదు. కొన్ని వేల ఎకరాలు కాలుతుంది, కొన్ని వేల ఎకరాలు కాలుతుంది సహోదరులారా. అంత మంటలో ఈ ఇల్లు దేవుడు ఎలా కాపాడాడో ఆయన శక్తిని దయచేసి నమ్మండి, ఆయన మహిమను నమ్మండి. మనం ఎక్కడున్నా
మనం దేవుడిని ప్రేమిస్తే దేవుడు మనల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఏమిటి? తప్పిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు, రెక్కలతో కప్పుతాడు. రెక్కలతో కప్పుతాడు. ప్రియులారా, అర్థం చేసుకో దేవుని మాటనే. మనం చీకటిలో ఉన్నా, వెలుగులో ఉన్నా, మనం ప్రయాణంలో ఉన్నా, పనుల్లో ఉన్నా, మనం ఎక్కడున్నా, ఇక్కడున్న ఈ మాటలు బట్టి దేవుడు మనల్ని కాపాడుతాను, అందుకే నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడు. 6వ వచనం చివరిలో నువ్వు భయపడొద్దు నువ్వు మనము భయపడొద్దని దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడికి భయపడితే, ఈ మాట దేవుడికి భయపడిన వారికి ఇక ఈ లోకంలో దేనికి భయపడకుండా మనల్ని బ్రతికిస్తాడు. దేవుడికి భయపడిన వారికి ఏ భయము లేకుండా బ్రతికిస్తాడు. అన్నిటికీ భయపడి దేవుడికి భయపడలేని వారికి కాదు ఈ మాట. అన్నిటికీ భయపడతారు, అందరికీ భయపడతారు, చివరికి పిల్లలకు కూడా భయపడతారు. ఇంకా పోతే పిల్లలకు కూడా భయపడే తండ్రులు ఉన్నారు. ఎందుకు ఈ బతుకు? పిల్లలకు కూడా భయపడి ఎందుకు బతుకుతున్నావు? పిల్లలకు కూడా భయపడుతున్నావు అంటే నువ్వు చెయ్యలేని భయంకరమైన పాపంలో ఉన్నావు. అర్థం చేసుకో. పిల్లలకి ఎందుకు భయపడాలి? భయపడుతున్నావు, భయపడే పరిస్థితి వచ్చింది నీకు. పెద్దవారు, యవనస్తులు, తల్లిదండ్రులు, నువ్వు భయపడుతున్నావంటే పిల్లల తప్పు కాదు. నువ్వు దేవుడికి భయపడడం లేదు, నువ్వు దేవుడికి భయపడడం మొదలెట్టలేదు. దేవుడికి భయపడడం మొదలెట్టు, అప్పుడు ఇదిగో ఇప్పుడు చదివిన మాటలో నేను తప్పిస్తాను, నిన్ను విడిపిస్తాను, నేను రక్షిస్తాను, నువ్వు భయపడకుండా కాపాడుతాను అనే మాట అప్పుడు ఈ మాట నీకే. నువ్వు దేవుడు భయపడడం మొదలెడితే దేవుడికే భయపడడం మానేసి అన్నిటికీ భయపడుతున్నాం మనం. ప్రభు రాకడ దగ్గరగా ఉందనడానికి వాక్యములు ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ మన కళ్ళెదురుగా జరుగుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రభు రాకడ దగ్గరగా ఉందనడానికి రుజువు, ఎంతకన్నా రుజువు ఏమి ఇవ్వాలి దేవుడు మనకి? దేవుడు రాకడ దగ్గరగా ఉంది, సిద్ధపడండి. ఆయన రాకడ కోసం సిద్ధపడండి. మరో దానికోసం కాదు, దేవుడు రాకడ కోసం సిద్ధపడండి దయచేసి.